హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను రెగ్యులర్గా బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి వేసుకునే జ్యువెలరీ ఇవి నార్మల్వే అండి, గోల్డ్ అయితే కాదు. అంటే ఇప్పుడు అదే బాగా ట్రెండ్ అవుతుంది కదా, గోల్డ్ అయితే వేసుకొని వెళ్ళలేం కదా. సో ఇంక ఈ మధ్య ఇవి ఎక్కువ పర్చేస్ చేస్తున్నాను నేను. ఇవి రీసెంట్లీ పర్చేస్డ్ అండి, ఓల్డ్ అయితే చూపించట్లేదు. ఇదైతే వచ్చేసి ఫస్ట్ వన్. ఇది నాకు బాగా చాలా ఫేవరెట్ అండి ఇది. కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువ పడింది అనిపించింది నాకైతే. 1500 పడిందండి ఇది. వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. నేను రీసెంట్గా రిసెప్షన్కి వెళ్ళాను, ఒక రిసెప్షన్ కొంచెం దగ్గర వాళ్ళది. అప్పుడు తీసుకున్నాను ఇది నేను, అంటే ఆ రిసెప్షన్కి వేసుకుందామని. ఇది ఫ్యాన్సీ శారీస్ మీదకైతే చాలా చాలా బాగుంటుందండి. ఇంకా డ్రెస్సెస్ కూడా, హెవీ డ్రెస్సెస్, హాఫ్ శారీస్ వేసుకుంటాం కదా, దానిపైన కూడా నేను ఇది పేర్ చేస్తాను. చాలా నచ్చింది నాకైతే ఎందుకో ఇది. అప్పుడు ఇది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇదండి. ఇదైతే నాకు ఎంత పడిందంటే 600 పడింది. చాలా రీజనబుల్ అనిపించింది. ఇది ఇక్కడ కాదులేండి, నేను హైదరాబాద్లో తీసుకోలేదు, బయట వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను. నాకైతే బాగా నచ్చింది. అండ్ వీటికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇట్లా వచ్చినాయండి. ఇది కూడా నాకు చాలా చాలా నచ్చిన పీస్ అని చెప్పొచ్చు. ఇది ఓన్లీ ఫ్యాన్సీ కాకుండా నేను అప్పుడప్పుడు కొంచెం పట్టు ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి కదా, అలాంటి పట్టు ఫ్యాన్సీ అనేసి దాని పేరప్ చేస్తాను ఎక్కువ. నాకైతే ఇది చాలా చాలా ఇష్టం. కొంచెం హెవీ పీస్ లాగా ఉంటుంది కదా, ఇది ఓన్లీ శారీస్ మీదకే సెట్ అయిపోద్ది, డ్రెస్సెస్ మీదకి అస్సలు సెట్ అవ్వదు. ఇది ఒకటి. ఇది కూడా రీసెంట్గానే తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎప్పుడో తీసుకున్నానండి. యాక్చువల్లీ ఇప్పటివే చేద్దాం అనుకున్నా, ఇదేదో సడన్గా వచ్చేసినట్టుంది, చూసుకోలేదు నేను. ఇదైతే ఇది మా పాపకు కూడా పెడతాను నేను అప్పుడప్పుడు. ఇది బాగా సెట్ అవుతుంది తనకు కూడా. ఇది వచ్చేసి ఇది నేను మీషోలో తీసుకున్నాను అంతే. 250 ఆర్ 300 ఏదో పడినట్టుంది. చాలా రోజులైంది ఇది నేను తీసుకొని. అప్పుడు బాగా ట్రెండ్ ఉండే కదా ఇవి, అప్పుడు తీసుకున్నాను నేను ఇది వచ్చేసి. అండ్ ఇది అయిపోగానే ఇంకొకటి ఏంటంటే ఇదండి. ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉండే కదా ఇది, అప్పుడు తీసుకున్నాను నేను ఇది. చాలా చాలా ట్రెండ్ అయిపోయింది ఈ పీస్ అంతా వచ్చేసి. ఇలా ఉంటుంది. ఇది కొంచెం బ్లాక్ అయిపోయింది చూడండి చైన్, చాలాసార్లు యూజ్ చేశాను నేను. యాక్చువల్గా వీటికి పేరప్ చేయడానికి ఈ ఇయర్ రింగ్స్ ఉన్నాయి చూడండి. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి నేను, అంటే ఇది నేను నార్మల్గా ఇప్పుడు సికింద్రాబాద్లో జనరల్ బజార్లో తీసుకునేది నేను. అది 130 ఆర్ 115తో పడింది. ఇది వచ్చేసి నేను వేరే దగ్గర షాప్లో తీసుకున్నా. ఇవి ఒక్కటే ఇయర్ రింగ్స్ నాకు 150 పడింది. కాకపోతే ఇవి నాకు చాలా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు బాగా నచ్చుతాయి లుక్గా కానీ మంచిగా. మళ్ళీ దట్టు ఏంటంటే నాకు దీనికి పేరప్ అయిపోయింది. అండ్ ఇంకోటి చూపించాను నేను మీకు. ఇది వచ్చేసి నేను ఇది తీసుకున్నానని తెలియకుండా సేమ్ కలర్లో మళ్ళీ సేమ్ పీస్ తీసుకున్నా చూడండి. ఇది కూడా సేమ్ ఉంటుంది పీస్, కొంచెం లాకెట్ డిఫరెంట్ ఉంటుంది అంతే. కలర్ సేమ్ తీసుకున్నాను అనేసి ఇది ఇంకా యూజ్ చేయలేదు చూడండి, ట్యాగ్ కూడా తీయలేదు. ఇది ఇంకా ఇది యూజ్ చేయలేదు నేను. ఇదే సేమ్ దానికి కూడా ఇయర్ రింగ్స్ అయితే మ్యాచ్ అయిపోతాయి. అంటే మనం ఏంటంటే కొంచెం సింపుల్ శారీస్ కానీ, మనం రెగ్యులర్గా చిన్న చిన్న ఫంక్షన్స్కి, మనం టెంపుల్కి అలా వెళ్ళినప్పుడు కూడా ఫ్యాన్సీ శారీస్ పైన కూడా సింపుల్గా వేర్ చేస్తాం కదా, హెవీగా కాకుండా, అప్పుడు బాగుంటుంది. అండ్ డ్రెస్సెస్ కూడా కొంచెం మ్యాచింగ్ డ్రెస్సెస్ మీద కూడా బాగుంటుంది. ఇలాంటివి ట్రై చేయొచ్చు. వీటికి ఇదిగోండి ఇయర్ రింగ్స్ ఇట్లా పెట్టేస్తాను నేను, పేరప్ చేసేస్తాను. అండ్ ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే నల్లపూసలు. నాకైతే అసలు ఈ మధ్య నేనైతే ఇదైతే నాకు మా పక్కన ఆంటీ గిఫ్ట్ ఇచ్చారు. ఇది నాకు చాలా ఇష్టం అనేసి, సారీ, ఇది నాకు మా పక్కన ఆంటీ గిఫ్ట్ ఇచ్చారు. అంటే తను షిరిడి వెళ్ళినప్పుడు ఇదిను ఒక బ్యాంగిల్స్ ఉండే, యాక్చువల్ అవి ఎక్కడ ఉన్నాయి. ఇవైతే ఇవి కూడా నాకు బాగా నచ్చుతాయి. శారీ మీద నేను వేర్ చేస్తాను, చాలా చాలా బాగుంటాయి శారీస్ మీద. ఇది అప్పుడు ట్రెండ్ కదా, అందుకప్పుడు తీసుకున్నాను ఇది. ఇది వచ్చేసి నా ఫేవరెట్ అండి, చాలా చాలా ఫేవరెట్. ఇది వచ్చేసి నాకు అమ్మవారిది ఉంటుంది చూడండి మీరు. ఇది నేను ఎంత అండి, ఇది ఎక్కడ తీసుకున్నానంటే సికింద్రాబాద్ బజార్ అనుకుంటా, మేబీ 150కి తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది ఒకటే వచ్చింది. దీనికి పేరప్ చేయడానికి నేను శారీస్ మీద ఇవి తీసుకున్నాను. ఇవి కూడా సేమ్ ఎంత అంటే ఇది 150. ఏదైనా కొంచెం హెవీ హెవీ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు తీసుకుంటాను, అట్లాగే శారీస్ మీద కూడా తీసుకుంటాను. చూడండి బాగున్నాయి కదా. అమ్మవారు వచ్చేసి మధ్యలో బాగుంటుంది. వీటికి పేరప్ చేస్తాను నేను, చాలా చాలా బాగుంటుంది పేరప్ చేసినప్పుడు. శారీస్ మీద ఎక్కువ పేరప్ చేస్తాను నేను. అండ్
ఇంకా నాకైతే అసలు మీకు ఎంత పిచ్చి అంటే ఇయర్ రింగ్స్ ఇట్లాంటివి ఎన్ని తీసుకుంటానో నేనైతే. అండ్ ఇది ఇంకో ఇయర్ రింగ్స్, ఇవి నాకు కూడా బాగా ఇష్టం. ఇంతవరకు ట్రై చేయలేదు కానీ యాక్చువల్లీ నాకు యాష్ కలర్ డ్రెస్ ఉంది, వాటి మీద పేరప్ చేయడానికి తీసుకున్న ఇయర్ రింగ్స్. కొంచెం హెవీగా ఉంటుంది, అది హై నెక్ వచ్చింది డ్రెస్. ఇంకా దానికి నెక్ సెట్ ఏం అవసరం ఉండదు కదా, అందుకే ఇయర్ రింగ్సే కొంచెం పెద్దగా పేరప్ చేద్దామనేసి తీసుకున్నా. ఇది ఎంత 150 పడింది నాకు. నేను ఇది జనరల్ బజార్లోనే తీసుకున్నాను. కాకపోతే ఏంటంటే ఇంతవరకు అయితే ట్రై అయితే చేయలేదు. అండ్ ఇంకా మీకు చూపించాలి వన్ మోర్ ఫేవరెట్ అంటే ఇదండి. ఈ కడ అయితే నాకు ఎంత ఇష్టమో. నేను మొన్న మా సిస్టర్ మ్యారేజ్లో చేసిన షాపింగ్లో నాకు ఈ కడ బాగా నచ్చింది. ఇది ఎంత తీసుకున్నానంటే 500 తీసుకున్నా. 1 గ్రామ్ గోల్డ్ అండి. ఇది 1 పీసే ఉండే, నాకు అతను 1 పీసే ఉందనేసి ఇచ్చేసాడు. నేను ఇంకా వేరే షాపింగ్ చేశానని. ఇది మొత్తం ఎలా పడింది ఎంత అంటే ఇట్లా ఉంది కదా, ఈ డిజైన్ కానీ ఇది కానీ చాలా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి కూడా ఉందండి, నేను మీకు చూపించాలి. ఇది వచ్చేసి చాలా బాగుంటుందండి. ఇది నేను ట్రై చేయలేదు. యాక్చువల్గా నేను మేకప్ ఆమెకి నేను ఏం చెప్పినా అంటే ఇది పెట్టమ్మా తల్లి అంటే ఫస్ట్ హెయిర్ స్టైల్ చేసేసింది. హెయిర్ స్టైల్ చేశాక పెడతానండి, అది సెట్ కాలేదు. ఇంకా అందుకే ఇది నేను ఇంతవరకు వచ్చేసి యూజ్ చేయలేదు. నా ఫేవరెట్ పీస్ అండి. నేను ఎంతో ఇష్టంగా తీసుకున్నా, మ్యారేజ్లో వేసుకుందామని వేయలేదు. ఇంకా అట్లానే వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను మీకు ఒకటి చూపించాలి. నాకు ఫేవరెట్ అయిన బ్యాంగిల్స్ అండి. ఎందుకంటే ఫేవరెట్ అంటున్నానంటే ఇవి ఎలా అంటే నేను యాక్చువల్లీ ఇలా పేరప్ చేస్తాను, ఎంత బాగా నచ్చినాయో నా బ్యాంగిల్స్. ఇవి నా గాజులకి కూడా ఫుల్ సెట్ అయిపోయినాయి. ఎలా అంటే నాకు ఇంకా నేను ఎక్కడ వెళ్ళినా ట్రై చేసేస్తున్నాను లిటరలీ, అంత పర్ఫెక్ట్ నచ్చినాయి నాకు ఈ బ్యాంగిల్స్ వచ్చేసి. ఇలా చూడండి, కొంచెం హెవీ అయితే ఇట్లా పెట్టేస్తాను. ఈ నేను చెప్పాల్సింది ఈ సైడ్ ఉన్నాయి చూడండి, ఇదిగోటి వీటి గురించి ఎంత బాగా వచ్చినాయి చూడండి. చాలా చాలా బాగుంటాయి ఇవి అయితే వచ్చేసరికి. నేను ఇవైతే రెగ్యులర్గా అనుకోండి ఇలా తీసుకున్నాను సెట్. కొంచెం కాస్ట్లీ పడింది అనిపించింది నాకైతే, అంటే మా సిస్టర్ మ్యారేజ్కి తీసుకున్నాను. ఎంత అంటే ఇది ఓన్లీ ఈ మిడిల్వే నాకు 1000 అలా పడినాయి. ఇవి 4 బ్యాంగిల్స్ వచ్చేసి 15, మొత్తం 25 అయింది నాకు. ఇది వచ్చేసి 25 అయింది. బట్ నా ఫేవరెట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే చాలా చాలా నచ్చుతాయి నాకు ఇవి. ఏ బ్యాంగిల్స్ మీద వేసుకున్నా, శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద అంటే సింగిల్ పేర్ చేస్తాను, లేదంటే ఇది కొంచెం హెవీ, లేదంటే ఇట్లా. నేను ఎక్కువ పర్చేస్ చేయనండి, ఎందుకంటే అది మళ్ళీ ఎక్కువ తీసుకొని ఇవంతా వేస్ట్ అవుతుంది అనేసి కొంచెం తీసుకొని ఇవి కొంచెం పాడవుతున్నాయి అనే టైంకి ఇంకొకటి కొనుక్కుంటా. ఇదైతే జస్ట్ 100 రూపీస్ అండి. నేను ఇది శ్రీశైలం వెళ్ళినప్పుడు కొనుక్కున్నా. నచ్చినాయి కానీ నాకు ఎందుకో, మీరు కూడా కొనకండి ఎవరు ఇట్లాంటివి. ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ ఏమైందంటే ఈ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, ఇవి ఊడిపోతున్నాయి. ఇవి ఊడిపోయి అంతా ఇది నాకు తగులుతుంది, కొంచెం దెబ్బ తగిలినట్టు గీరుకుపోతున్నాయి చేతులకి. అందుకే వాడలేదు చూడండి, కొత్తగా అట్లనే ఉన్నాయి. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసరికి. యాక్చువల్లీ ఇంకొకటి చూపించాలి. నాకు ఇలా బాగా చెప్పే ముందు మీకు ఒకటి చెప్తాను. నేను ఇలా చిన్నవి అయితే ఎంత ఇష్టం తెలుసా అండి. ఈ భలే ఉంటాయి బుట్టలు, నాకు డ్రెస్సెస్ మీదకి బాగా మ్యాచ్ అయిపోతాయి. ఇది ఎంత తెలుసా, నేను 20 రూపీస్కి కొనుక్కున్నా. నాకైతే ఇలాంటివి బాగా ఇష్టం. మీకు ఎవరికైనా ఇష్టమైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎందుకంటే నాకు పిచ్చి బిఫోర్ మ్యారేజ్ నుండి ఇట్లాంటి కమ్మలు అవి కొంచెం ఎక్కువ నేను అవే పే చేయడానికి లైక్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇష్టమైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాతో మీరు కమెంట్ చేస్తే నేను మీతో మాట్లాడతాను. నాకు కూడా ఏదైనా మీతో షేర్ చేయాలనిపిస్తుంది, నేను మీతో మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు నెక్స్ట్ ఇంకేం వీడియో కావాలి కామెంట్ చేయండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.